టుడే న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం, రోగుల ఇబ్బందులపై రాజేందర్ గౌడ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, ముఖ్యంగా ప్రసవాల కోసం వచ్చిన గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. సుమారు గంట పాటు విద్యుత్ లేకపోవడంతో ఆసుపత్రిలోని రోగులు, ప్రసవానికి వచ్చిన మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారని రాజేందర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. అనంతరం ఆయన విద్యుత్ శాఖ అధికారులతో, ఏఆర్కే అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ పనిచేయడం లేదని, అత్యవసరంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడిన రాజేందర్ గౌడ్ జనరేటర్ పనిచేయకపోతే ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యంపై ఉందన్నారు. ముఖ్యంగా ప్రసవాలు, అత్యవసర చికిత్సలు జరిగే ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్, జనరేటర్, బ్యాటరీ బ్యాకప్ వ్యవస్థలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగుల భద్రతా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.